హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈ రోజు వీడియోలో మీకు చెస్ట్ 40 సైజ్ తో బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి ఈజీగా. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో ఒకవేళ నచ్చితే మీకు లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదండి. ఓకేనా. లెంత్ 15.5. ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఓపెన్స్ ఆపోజిట్ సైడ్ లో ఉండాలి. లెంత్ 15.5. దానికి 3/4 ఇంచ్ యాడ్ చేయండి, అంటే 16.5 మార్క్ చేయండి. ఓకేనా. పైన 1/2 ఇంచ్ షోల్డర్ జాయింట్ చేయడానికి, కింద నడుం బెల్ట్ వేయడానికి ఒక 1/4 ఇంచ్ అనమాట. కొంచెం దూరంలో అదే విధంగా సేమ్ మార్కింగ్ చేయండి. 16.5 మార్క్ చేయండి. స్కేల్ తీసుకుని ఈ విధంగా 2 లైన్స్ డ్రా చేయండి, ఈజీగా ఉంటుంది. షోల్డర్ 5.5, ఆర్మ్ డౌన్ 6. ఈ లైన్ లో చెస్ట్ వస్తుందని తెలుస్తుందండి. చెస్ట్ ఎక్కడంటే మనకు తెలియదు క్లాత్ మీద, అందుకే ఈ లైన్ లో చెస్ట్ లైన్ వస్తుంది. ఇది చెస్ట్ లైన్. ఓకేనా. చెస్ట్ 40 డివైడెడ్ బై 4 అంటే 10 అండి. -1 చేస్తే 9 వస్తుంది. ఇది ఆర్మ్ హోల్. ఓకేనా. మాక్సిమం ఇవే మెజర్మెంట్స్ ఉంటాయండి. ఆర్మ్ హోల్ ఇట్లాగే ఉంటుంది, ఈ ఫార్ములాతోనే ఉంటుంది. పైన షోల్డర్ లైన్ లో 5.5 మార్క్ చేసాం కదా, అదే విధంగా కింద లైన్ లో కూడా 5.5, కార్నర్ లో 1.5 మార్క్ చేయండి ఆర్మ్ హోల్ రౌండ్ తీయడానికి. ఓకేనా. కింద లైన్ కి టచ్ అవ్వాలి, సైడ్ లైన్ కి టచ్ అవ్వాలి, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఓకేనా. ఆర్మ్ హోల్ 9 రావాలి. వస్తే కరెక్ట్, వెరీ గుడ్. వచ్చింది చూడండి. చూడండి 9 వచ్చింది. ఈ విధంగా రావాలి, అప్పుడే బ్లౌజ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్ గా ఉంటుందండి. ఓకేనా. వేస్ట్ 34 డివైడెడ్ బై 4 అంటే 8.5. 1 ఇంచ్ డాట్స్, బ్యాక్ డాట్స్ ఉంటాయి కదా, 1.5 ఖర్చు మార్జిన్. ఈ విధంగా మార్క్ చేయండి. లైన్స్ డ్రా చేయండి, 2 లైన్స్ డ్రా చేయండి. ఓకే. ఈ విధంగా డ్రా చేసుకోవాలండి. నెక్ విడ్త్ 4.5, దానికి 30 ఇంచ్, సారీ 1/2 ఇంచ్ కలపండి. 5 మార్క్ చేయండి. పైన 2.5 మార్క్ చేయండి. కింద పావు తక్కువ 3 మార్క్ చేయండి. అదే మీరు నడుం బెల్ట్‌కి 1/2 ఇంచ్ తీసుకుంటే 3/4 ఇంచే కలపాలండి. నేను పావు ఇంచే కదా తీసుకుంది, అందుకు 1/2 ఇంచ్ కలిపితే సరిపోతుంది. చూడండి, అందుకనే చూపిస్తున్నాను. మళ్ళా ఒకసారి మీకు చెక్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా రౌండ్ తీసేయండి ఈ స్కేల్ తీసుకుని. ఓకేనా. మార్కింగ్ మీదే కట్ చేయండి, ఎక్స్ట్రా పీస్ కట్ చేయొద్దు. ఎక్స్ట్రా పీస్ కట్ చేస్తే ఏమవుతుందంటే నెక్స్ట్ పార్ట్ ఏదైతే ఉందో అది మనకు తెగదు, అతుకులు పడుతుంది, ఇబ్బంది పడతాం. అందుకు మీరు ఎక్కడ వరకైతే మార్కింగ్ ఉందో అదే కట్ చేసేయండి. ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. చూడండి, చంకలో కాట్ పెట్టండి. మనకి సైడ్ జాయింట్ చేసినప్పుడు కరెక్ట్ గా ఈ కాట్ దగ్గరకే మనకి స్టిచ్ పడాలండి. నెక్ కూడా తీసేయండి. ఈ విధంగా నెక్ తీసేయండి. నెక్ కూడా నీట్ గా తీసుకోవాలండి. మెయిన్ మనకు బాడీలో కనిపించేది నెక్ పార్ట్ ఎక్కువ కనిపిస్తుంది, అది నీట్ గా ఉండాలి. ఫినిషింగ్ కూడా మనం నీట్ గా ఇవ్వాలి. మన వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్ కూడా చాలా ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అనుకుంటే సెండ్ చేయండి. ఓకేనా. వీళ్ళు తీసుకుని ఈ విధంగా మార్క్ చేయండి. వీళ్ళని ఈ విధంగా పట్టుకోవాలి. మాక్సిమం అన్ని టూల్స్ ఉంటే చాలా ఈజీగా ఉంటుందండి. క్లాస్లో నా స్టూడెంట్స్కి అయితే అన్ని టూల్స్ ఉంటాయి. మాక్సిమం షాప్లో అవైలబుల్ గానే ఉన్నాయి, అన్ని షాప్లో అవైలబుల్ గానే ఉన్నాయి. ఓకేనా. చూడండి, ఫస్ట్ ఇది అయిపోయింది కదా బ్యాక్ పార్ట్. నెక్స్ట్ ఏం చేయాలంటే చూడండి, హ్యాండ్స్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయిపోయిన వెంటనే హ్యాండ్స్ తీసుకోవాలి ఈ విధంగా. నెక్స్ట్ వైపు తీసుకుని డబుల్ ఫోల్డ్ ఉంది కదా, మళ్ళీ డబుల్ ఫోల్డ్ అంటే 4 లేయర్స్ రావాలండి. 4 లేయర్స్ వచ్చి ఇది చూడండి, కింద ఎడ్జెస్ సమానంగా ఉన్నాయో లేదో చెక్ చేయండి. ఇలా చెక్ చేయడం అవ్వట్లేదు కాబట్టి ఒకసారి కట్ చేసి చూసుకుంటే మనకి 4 లేయర్స్ సమానంగా ఉన్నాయా లేదా అనేది తెలుస్తుంది. ఓకేనా. ఇప్పుడు చూడండి, చెక్ చేయండి. ఉన్నాయి, వెరీ గుడ్. ఇలా చూసుకోవాలి. మనం అలానే ఉన్నాయి అనుకుని గీసేస్తే తర్వాత హ్యాండ్ సరిపోదు, ఇబ్బంది పడిపోతారు. అందుకు హ్యాండ్ లెంత్ 10, దానికి 3/4 ఇంచ్ కలపండి, అంటే పావు తక్కువ 11 మార్క్ చేయండి. ఈ విధంగా ఆర్మ్ డౌన్ 3.5 మార్క్ చేయండి. నడుము సైజు 30 కంటే ఎక్కువ ఉంటే 3.5 మార్క్ చేయండి. 30 కంటే తక్కువ ఉంటే ఆర్మ్ డౌన్ 3 సరిపోతుంది. ఆర్మ్ హోల్ 9 ఈ విధంగా క్రాస్ గా చూడండి, 9 ఈ విధంగా మార్క్ చేయండి. అక్కడి నుంచి 1.5 మార్క్ చేయండి. హ్యాండ్ లూజ్ 6 అండి. చూడండి, 6 మార్క్ చేయండి. 1.5 ఖర్చు ఈ విధంగా మార్క్ చేయండి. చూడండి, ప్రతిదీ నేను క్లియర్ గా చెప్తున్నానండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఒక వీడియో మీకు ఆన్సర్ చెప్పినా అర్థం కాకపోవచ్చు, అవన్నీ వెయిట్ చేస్తున్నానండి. మాక్సిమం రిప్లై ఇస్తాను, వీడియో రూపంలోనే రిప్లై ఇస్తాను మీకు. ఓకేనా. ఈ విధంగా అయితే దీనికి నేను ఏం చేస్తున్నానంటే పఫ్ హ్యాండ్ అండి. పైన 2.5 మార్క్ చేయండి. ఈ విధంగా బాక్స్ తీసేసేయండి. దీనిలో చూడండి, నేను స్కేల్నే వాడుతున్నాను మీకు ఈజీగా అర్థం అవ్వాలని. ఇలా ఈ విధంగా స్కేల్ మార్క్ చేసేసేయండి. ఇది పఫ్ హ్యాండ్ అండి. పఫ్ హ్యాండ్ అన్న ఇదే, కృష్ణ ముకుంద హ్యాండ్ అన్న ఇదేనండి. కృష్ణ ముకుంద హ్యాండ్ అంటే అక్కడ హ్యాండ్ దగ్గర మనకి పైన వేరే పీస్ వస్తుంది. పఫ్ హ్యాండ్ అంటే సేమ్ అన్నమాట. ఓకేనా. మీకు హ్యాండ్స్ కావాలన్నా, డిజైనర్ బ్లౌజెస్ కావాలన్నా, మీకు ఏది కావాలో నాకు చెప్తే నేను అది కట్ చేసి మీకు చూపిస్తాను. ఓకే.
ప్రతిదీ చూపిస్తానండి. మీకు జెంట్స్ షర్ట్‌లు గాని, ఏయన్నా ప్యాంట్ షర్ట్‌లు గాని, ఏది కావాలన్నా కుర్తీస్ అన్నీ ఏది కావాలన్నా నేను క్లియర్‌గా మీకు చూపిస్తాను. ఓకేనా? ప్రతిదీ కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇదే కొలతలతో నేను ప్రతిదానికి ఒక లాజిక్ చెప్తూనే వస్తానండి. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు వీడియో అర్థమవుతుంది. ఆ లాజిక్ ఏంటో అర్థమవుతుంది. రోజుకొకటి నేర్చుకున్నా హ్యాపీయే కదండీ! ఒకటైనా నేర్చుకోండి. కొత్తది నేర్చుకోండి. అంతేనా? ఓకే. ప్రతి వీడియోని మీరు పూర్తిగా చూడండి. వీడియోని స్కిప్ చేస్తే మీకు రాదండి. ఎన్ని రోజులు చేసినా రాదు. వీడియోని స్కిప్ చేయకూడదు. ఏది మనం స్కిప్ చేస్తే రాదు. చూడండి క్రాస్‌గా ఈ విధంగా ఎయాలి. ఓపెన్స్ మన వైపుకుండాలి. ఒకసారి చూడండి. క్లియర్‌గా చూడండి. తర్వాత మీరు ట్రై చేయండి. అంతేగాని చేస్తూ ట్రై చేయకండి. 2 పనులు ఒకసారి చేయలేరు. ఓకే. నేనదే చెప్తాను క్లాస్‌లో. ముందు నేను చెప్పేటప్పుడు వినండి. తర్వాత మీరు ట్రై చేయండి. అప్పుడు నీట్‌గా ఉంటుంది. మనకు కూడా క్లియర్‌గా ఉంటుందండి. ఒక్కసారే 2 పనులు చేయాలంటే చేయలేము. ఓకేనా? అందుకు ఈ విధంగా ఫస్ట్ వీడియో మొత్తం చూడండి. చూసి ఒక నోట్స్ కూడా పక్కన పెట్టుకోండి. మెజర్‌మెంట్స్ రాసుకోండి. పావించి గ్యాప్‌తో ఉక్సులు పట్టి, కాజా పట్టీకి పావించి గ్యాప్‌తో లైన్ డ్రా చేయండి. ఫ్రంట్ లెంత్ 6:30 మార్క్ చేయండి. ఓకేనా? ఈ విధంగా ఈ సైజ్‌కి 6:30 సరిపోతుందండి. ఈ హైట్ మనిషి పర్సనాలిటీని బట్టి ఇంకో పావించి పెంచుకోవచ్చు. ఈ విధంగా కర్వ్ తీసేసేయండి. క్రాస్‌గా ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి. మనం ఫ్రంట్ డాట్ ఏసినప్పుడు మనకి క్లాత్ సరిపోదనమాట. అందుకు మనం క్రాస్‌గా ఇలా తీసుకుంటే మనకు సరిపోతుంది. ఇట్లా ఈ విధంగా తీసేసేయండి. లేదా మీరు మార్క్ చేసుకోండి. నేను మాక్సిమం ఇలా తీసేస్తానండి. ఎందుకంటే మనం ఎప్పుడైనా క్లాత్ చుట్టూ మీరు తిరగడానికి చూడండి క్లాత్‌ని తిప్పేసుకోవద్దు. తిప్పేసుకుంటే జరిగిపోతుంది. లేతే గుండు పిన్నులు పెట్టుకొని తిప్పుకోండి. మీ ఇష్టం. అంటే మీ కన్వీనియంట్‌ని బట్టి తిప్పుకోండి. ఓకేనా? నేనైతే ఇలా కట్ చేసేస్తాను. ఇలా పట్టేసుకొని చేయి పెట్టేసి ఇలా కట్ చేసేస్తాను మొత్తం. కట్ చేసేసి మీకు ఫ్రంట్ పార్ట్ చెప్తానండి. ఇది కొంచెం డిఫరెంట్. అంటే మాక్సిమం నేను ఫార్ములాతోనే చెప్తానండి. ఇది కొంచెం డిఫరెంట్. ఈ కస్టమర్‌కి కొంచెం చెస్ట్ ఎక్కువనమాట. కొంచెం అంటే బాడీ కంటే బాడీకి ఉండవలసిన దానికంటే కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది. అందుకే నేను చెస్ట్‌లో ఒక పార్ట్ 10 దానికి 1 ½ అక్కడి నుంచి 2 ½ పెడతాం కదా! కానీ ఇక్కడ 3 పెట్టాలి. ఓకేనా? కొంచెం ఎక్కువ కాబట్టి అందుకు. అంటే లేకపోతే మనం అలా పెట్టేస్తూ 2 ½ పెట్టొచ్చు ప్రాబ్లమ్ కాదు. కాకపోతే షేప్ బెల్ట్ చెస్ట్ మీదకి షేప్ బెల్ట్ ఎళ్ళిపోతుందండి. కిందుండదు. సేమ్ మెజర్‌మెంట్స్ సైడ్‌కి కూడా మార్క్ చేయండి. లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అప్పుడు షేప్ బెల్ట్ ఎక్కేస్తుంది. అలా ఎక్కకుండా ఉండాలంటే ఒక హాఫ్ ఇంచ్ కిందకి దించామంటే బావుంటుంది. ఓకేనా? చెస్ట్ 40 అంటే 40/10 అంటే 4. దానికి పావించి ఉక్సులు పట్టి, కాజా పట్టి కలపండి. 4:15 పెట్టి అటు 1 ½ ఇటు 1 ½ మార్క్ చేయండి. సేమ్ 4:15 పైన కూడా మార్క్ చేయండి. ఓకేనా? ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇది చూడండి ఈ లైన్‌కి సైడ్ ఇట్లా మార్క్ చేయండి. ఇప్పుడు చంకలో మనం వీల్ మార్క్ చేసి పెట్టుకున్నాం కదా! హాఫ్ ఇంచ్ లోతు తీయాలండి. ఎక్కువ తీయొద్దు. హాఫ్ ఇంచే లోతు తీసుకోవాలి. ఉగ్గులు రాకుండా ఉంటుందండి. చంకలో లూజ్ రాకుండా ఈ రెండిటిని సెంటర్ చేసి ఒక డాట్ ఎయండి. ఓకేనా? ఇక్కడ 1 ఇంచ్‌కి మార్క్ చేసి చూడండి కింద నుంచి 2 ఇంచులు మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడి నుంచి ఆర్మ్ హోల్ స్కేల్ ఉంది గదా! ఇలా రౌండ్ తీసేయండి. ఎక్కువ రౌండ్ తీస్తే మనం షేప్ బెల్ట్ తీసేటప్పుడు ఇబ్బంది పడతామండి. షేప్ బెల్ట్ అటాచ్ చేయాలి కదా! అప్పుడు కర్వ్ తిరగదు. ఇబ్బంది పడతాం. అలా తీయకుండా ఈ విధంగా తీసుకోవాలి. మార్కింగ్ మీదే కట్ చేయండి. చూడండి నేను కిందకొచ్చేస్తున్నారు అలా స్ట్రెయిట్‌గా ఇటు రాకుండా ఇట్లా ఎళ్ళిపోవాలండి చూడండి. ఎప్పుడైనా కానీ మార్కింగ్ మనకి ఏది అవసరమో అక్కడే కట్ చేయాలి. మనకి లేకపోతే క్లాత్ వేస్ట్ అయిపోతుందండి. షేప్ బెల్ట్‌కి ఇదే క్లాత్ ఎయ్యాలి. మెడ పీస్‌కి ఇదే ఎయ్యాలి. మనం ఇంకేమైనా ఏసుకోవాలన్నా అన్ని క్లాతులకి అన్నిటికి కలిపి ఇదే క్లాత్ కదా! మళ్ళీ వేరేదేస్తే మనకు కలర్ తేడా వచ్చేస్తుంది. అందుకు ఉన్న క్లాత్‌ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. కాట్ పెట్టాలి. చూడండి. కాట్ పెట్టేసుకోండి. డాట్‌లకి కూడా అన్ని కాట్ పెట్టేసుకోండి. వీల్ మార్క్ చేసేయండి. సేమ్ నేను ఎలా చేస్తున్నానో అలా చేయండి. ముందు వీడియోని మొత్తాన్ని ఒకసారి చూడండి. ఏమైంది ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ మనం రోజులో ఎంత టైం వేస్ట్ చేస్తాం? చాలా టైం వేస్ట్ చేసేస్తాం. ఫోను చూసా, రీల్స్ అవి ఇవి చూసి వేస్ట్ చేసుకుంటాం. ఆటికంటే ఇది చాలా బెటర్ కదండీ! మనం ఏదో ఒకటి నేర్చుకుంటాం. మన ఓన్‌గా మన బ్లౌజెస్ స్టిచ్ చేసుకుంటాం. మన వాళ్ళకి, ఇంట్లో వాళ్ళకి అలా స్టిచ్ చేసేసుకుంటాం. అది. ఓకేనా? ఇలా చంకలో లోతు తీసేసి, చంకలో గూడా కాట్ పెట్టేసేయాలి. కాట్ పెట్టేసి ఈ విధంగా వీల్ మార్క్ చేసేయండి. వీల్ మార్క్ చేస్తే మనం డాట్‌లేసేటప్పుడు ఫ్రంట్ 2 పార్ట్స్ కూడా సేమ్‌గా ఏస్తాం. ఒకవేళ మనం వీల్ మార్క్ చేసుకోలేదనుకోండి, ఒకవైపు చెస్ట్ పార్ట్ నొక్కేస్తుంది, ఒకవైపు లేసుంటుందనమాట. ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తుంది. నీట్‌గా ఎయలేము. ఉంటే నీట్‌గా ఎయొచ్చు. ఓకేనా? ఇలా మార్క్ చేసేసుకోండి. ప్రతిదీ మార్క్ చేసుకోండి. ఈజీ అవుతుంది. చూడండి. చూడండి ఎంత క్లియర్‌గా కనిపిస్తుందో చేసుకోవడం వల్ల.
అదనమాట యూజ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకు చాలా బూస్టింగ్‌గా ఉంటుంది. నేను మరిన్ని వీడియోస్ చేసి మీకు చూపించడానికి ఎనర్జీగా ఉంటానండి. అంతే ఏం లేదు. ఓకేనా? బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరవండి. ఈ విధంగా పరచండి. ఓకే. ఈ విధంగా ప్లేస్ చేసి గ్యాప్ ఎంతొచ్చిందో చూడండి. రెండిటి మధ్య గ్యాప్ ఉంది గదా! మనం చంకలో లోతు తీసింది కనిపించాలి. చూడండి చంకలో లోతు తీసాం కదా! అది కనిపించాలి. ఉక్సులు పట్టి, కాజా పట్టికి ఎక్కువ తీసాం కదా! అది కనిపించాలి. చూడండి నాకు 3:30, 3:30 సరిపోతుంది. ఓకేనా? షేప్ బెల్ట్ ఒకసారి తీసుకుందాం. ఒక లైన్ డ్రా చేయండి. ఈ క్లాత్ తీసుకున్నాం కదా! ఇది షేప్ బెల్ట్‌కి వాడుకోవాలి. ఒక లైన్ డ్రా చేయండి. హెచ్చు తగ్గులు ఉంది కదా! ఒక లైన్ డ్రా చేయండి. 3:30 మార్క్ చేయండి. 3 అయినా సరిపోతుంది చూడండి. 3 తీసుకుందాంలెండి. 3 సరిపోతుంది. ఓకే. చెస్ట్ నడుమెంత 8 ½ 1 పార్ట్ అంటే 9, 1 ½ అంటే 10 ½ పెట్టండి. 4 దగ్గర ఈ విధంగా మార్క్ చేయండి. మార్క్ చేసేసి 3 తీసుకున్నాం కదా! 2:30 దగ్గర మార్క్ చేయండి. షేప్ బెల్ట్ ఎక్కువైపోయిన ఏమవుతుందంటే పొట్ట మీదకి ఎక్కేస్తుంది. ముడతలు పడిపోతుంది. ఇబ్బందిగా ఉంటుంది. నొక్కేస్తుంది. అందుకే ఎక్కువొద్దు. ఆల్రెడీ మనం ఫ్రంట్ పార్టే 14 దాకా తీసుకున్నాం. 14 ½ అందుకే ఇది ఎక్కువైపోతుంది కాబట్టి షేప్ బెల్ట్‌ని ఈ విధంగా తీసేయండి. ఓకేనా? లేకపోతే 3 ½ అయినా తీసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. కాకపోతే చెప్తున్నా ఎక్కువైపోతే ఇబ్బందయిపోతుంది. షేప్ బెల్ట్ పొట్ట మీదకి ఎక్కేస్తుంది. బాగా ఇబ్బంది పెట్టేసి ముడతలు ముడతలుగా వచ్చేస్తుంది. అలా రాకుండా ఉండాలంటే 3 సరిపోతుంది. మినిమమ్ షేప్ బెల్ట్ 3 లేదా 3:30 తీసుకోవాలి. ఇంకా ఎక్కువైతే 4 తీసుకుంటాం అంతే. ఈ విధంగా పావించి తీసేసి ఈ విధంగా క్రాస్‌గా ఇంటూ మార్క్ పెట్టేసేయండి. కాట్లు పెట్టేసేయండి. ఇంటూ మార్క్ పెట్టేసి మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిచి పక్కన పెట్టాం కదా! అది తీసుకోండి. ఈ విధంగా తీసుకొని కింద బ్యాక్ పార్ట్‌కి సమానంగా పరచండి. చూడండి. కాట్లు మన వైపుకు ఉండాలి. సమానంగా పరచండి. ఎక్కడి వరకు వచ్చిందో చెక్ చేయండి. అక్కడ మార్క్ చేయండి. మార్క్ చేసి అక్కడి నుంచి 1 ఇంచ్ కిందకి చూడండి. 1 ఇంచే ఉండాలి. ఎక్కువ ఉండకూడదు. ఇక్కడి నుంచి చూడండి డాట్ దగ్గర నుంచి దానిలో కలిపేసేయాలి. ఆ పీస్‌ని తీసేయాలి. 2 లేయర్స్. ఈ పీస్‌ని తీసేయాలి. మనం సైడ్ జాయింట్ చేసినప్పుడు ఎక్కువ, తక్కువ రాకుండా ఉంటుందండి. ఒకవేళ ఇది తీసివేయకపోయినా ఫోర్త్ డాట్ ఏసుకోవచ్చు. మీకు కావాలంటే కామెంట్ చేయండి. నేను అది కూడా చెప్తాను. ఒక వీడియో చేస్తాను. ఓకేనా? ఈ విధంగా. ఇదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.